కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణపై కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని, కమిషన్ల కోసం ప్రాజెక్టును నాణ్యతాలోపంతో డిజైన్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100 రోజులలో అమలు చేయాలన్న డీకే అరుణ 6 గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం గాని, కమిషన్లకు కక్కుర్తిపడి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతిగతి తెలియనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి, నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. సో వాళ్ళు 100 days టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాంట్లో ఈ 6 గ్యారంటీల లోపల అంటే 6 అంటే 6 నంబర్ కాదు, ఆ 6లో చాలా ఉన్నాయి ఇంకా. సో ఆ 6లో ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, అట్లాంటివి చూస్తే ఆ 13 కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి. అంటే ఇది గ్యారంటీ, అవి గ్యారంటీలు కదా. ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగిందో 100 రోజుల వరకు ఈరోజు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే, ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది.